కడప జిల్లా బద్వేలు నియోజకవర్గం గోపవరం మండలం బ్రాహ్మణపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు మాజీ జెడ్పీటీసీ పారిశ్రామికవేత్త సాయికృష్ణ తమ కుటుంబ పెద్దలు కీర్తిశేషులైన రాజపూడి నాగభూషణం రాజపూడి వెంకటకృష్ణయ్య జ్ఞాపకార్థం 5 క్లాస్ రూములకు తలుపులు పాఠశాలలో స్టేజి నిర్మాణం పైకప్పు నిర్మాణం చేయడం పట్ల పాఠశాల సిబ్బంది కృతజ్ఞతలు తెలిపారు। ఈ సందర్భంగా కీర్తిశేషులైన రాజపూడి నాగభూషణం వెంకటకృష్ణయ్య శెట్టిల పుట్టినరోజు వేడుకలు పాఠశాలలోని విద్యార్థుల మధ్య ఘనంగా నిర్వహించారు। ముందుగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు। ఈ సందర్భంగా ఉపాధ్యాయులు వారు చేసిన సామాజిక సేవల గురించి వివరించారు। ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు సుభాష్ రెడ్డి, ఉపాధ్యాయులు సుబ్బారావు, పుల్లారెడ్డి, విజయభాస్కర్, సుబ్బమ్మ, ఇతర సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు। చుట్టుపక్కల గ్రామాల్లో కూడా చాలా మంచి పేరు సంపాదించినారు వారు। ఆయన తన రాజకీయంగా కూడా చాలా రాజకీయ జీవితాన్ని కూడా మంచిగానే గడిపినారు। తర్వాత వారి కుమారుడు అయినటువంటి శ్రీ సాయి గారు ఆయన మామూలుగా వైస్ చైర్మన్, మున్సిపల్ వైస్ చైర్మన్, బద్వేలు పట్టణంలో మున్సిపాలిటీ ఉంటుంది కదా, ఆ మున్సిపాలిటీకి సారు వైస్ చైర్మన్ ప్లస్ రాజపూడి నాగభూషణం కాలేజీలకు కరస్పాండెంట్, 2 రకాలుగా వారి తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ ఒక రకంగా వాళ్ళ పూర్వీకుల పేరు నిలబెట్టాలా, వాళ్ళ మంచితనాన్ని అలాగే కొనసాగించాలా అనేటువంటి సత్సంకల్పంతో మన పాఠశాలకు వచ్చి పరిస్థితులన్నీ చూసుకొని మన హెచ్ఎం సార్ గారి రిక్వెస్ట్ మేరకు అన్నీ వాకిళ్ళు ఇచ్చడం అనేది జరిగింది। ఎక్కడైనా కానీ ఒక దేశం కానీ, ఒక రాష్ట్రం కానీ, ఒక గ్రామం కానీ ఏదైనా డెవలప్ కావాలంటే విద్య అనేటువంటిది బాగా వ్యాప్తి ఉండాలి। ఎక్కడైతే విద్యావంతులు ఎక్కువ మంది ఉంటారో ఆ ప్రాంతాల అభివృద్ధి అనేది ఆటోమేటిక్గా కొనసాగుతుంది। ఎందుకంటే గవర్నమెంట్ ప్రజల శ్రేయస్సు కోసము, ఏ గవర్నమెంట్ అన్నా కానీలేండి, ప్రజల వరకు ఎక్కడా హై స్కూల్ లేదు, ఇక్కడ హై స్కూల్ లేదు, పిల్లలు ఇబ్బంది పడతారు। ఆ రోజుల్లో గవర్నమెంట్కు 3000 రూపాయలు కడితే హై స్కూల్ దాని ఖర్చుల కింద 3000 రూపాయలు మీరు డబ్బు కడితే కదా ఇక్కడ హై స్కూల్ వస్తుంది, అనేక మంది మన విద్యార్థులు బాగుపడతారు, మన ప్రాంతం అంతా అందరికి మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయంటే ఆ రోజు మా చిన్నజేపు గారు రాజపూడి వెంకటకృష్ణయ్య గారు ఆ రోజు 3000 రూపాయలు 1960లో డబ్బు కట్టడం వల్ల ఈరోజు ఆ రోజుల్లో ఈ స్కూల్ ఏర్పడడం జరిగింది। అలాగే మా పెద్దజేపు గారు రాజపూడి వెంకట సుబ్బయ్య గారిని మల్లెంకొండ ఒక దారి పైకి పోవాలంటే దారి ఆయనే వేయించాడు అనమాట। అప్పట్లో 1950లో దారి ఇచ్చాడు। తర్వాత ప్రతి సంవత్సరం ఆయన బతుకున్నంత కాలం ఆయన అన్నదానం చేసేవాడు। ఆ విధంగా అనేక సేవా కార్యక్రమాలు మా పెద్దల నుంచి, మా తమ్ముల నుంచి మేము నేర్చుకొని మేము తిరిగి అదే చేయాలనుకుంటున్నాం। ఇక్కడ మీరు చదవడం చాలా గొప్ప అదృష్టం, ఎందుకంటే మీకు అంతా మంచి గురువులు ఉన్నారు। మేము బద్దెలకి ప్రైవేట్ బస్ ఎక్కి మేము సుబ్బమ్మ మేడం మా స్కూల్ మా కాలేజీకి పిలిపిస్తాం, అదే పనిగా మంచి లెక్చర్ ఇస్తుంది మేడం తప్పకుండా మీరు రావాలి, ₹1 ఆశించేది కూడా ఉండదు మేడం, వస్తుంది పిల్లలకు మంచి మోటివేషన్ లెక్చర్ ఇస్తుంది। ఎలా ఉండాలా, అమ్మాయిలు ఎలా ఉండాలా, అబ్బాయిలు ఎలా ఉండాలా, జీవితంలో పైకి ఎదగాల అంటే ఏ విధంగా ఉండాలా, ఇదంతా సుబ్బారావు నా చిన్ననాటి స్నేహితుడు, మేము ఇద్దరం కలిసి చదువుకున్నాం, ఇద్దరం ఒకే క్లాస్మేట్స్ అనమాట, ఒకే వీధిలో కూడా ఉంటాం, ఇప్పుడు ఉన్నాం, గతంలో ఉన్నాం। ఆ విధంగా మీకు మంచి గురువులు పుల్లాడి సార్ అయితేనేమి, మిగతా విజయభాస్కర్ సార్ అయితేనేమి మంచి మేడమ్స్ మీకున్నారు। వీళ్ళని మీరు ఉపయోగించుకుంటే ఏ స్థాయికైనా మీరు పోవచ్చు। మీరందరూ మట్టిలో మాణిక్యాలు, కానీ మనం ఉపయోగించుకునే దాంట్లో ఉంటుంది ఏదైనా, మనం ఉపయోగించుకోకపోతే ఏమీ ఉండదు। ఇక్కడ సుభాష్ సారు మేము అడగంగానే మాకు ఆయన అడగడం మేము చేయడం కాదు, మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ స్కూల్ హెడ్ మాస్టర్ సుభాష్ సార్కి అయితే మిగతా అధ్యాపకులకి మా సంస్థలు మా తండ్రి గారి పేరు పైన ధన్యవాదాలు తెలుపుకుంటాం। ఎందుకంటే స్వగ్రామంలో మేము